అయితే సమస్య. ఆయన న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు సార్. ఆయన నేను 40 ఏళ్ల క్రితం ఎలాగున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను. నాకైతే అల్జీమర్స్ లేదు, మా నాన్నగారికి అయితే ఉంది అని చెప్పారు ఆయన. అల్జీమర్స్ లేదని చెప్తున్నారు. బట్ ఆస్పిరిన్ తీసుకుంటాను నేను అని చెప్తున్నారు. అంటే రక్తం పలచబడడం కోసము. నాకు తెలిసి నార్మల్గా అది హార్ట్ పేషెంట్స్కి ఆస్పిరిన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో అది కావచ్చు, లేకపోతే స్కిన్ ర్యాషెస్కి ఒక్కొక్కసారి ఆయింట్మెంట్స్ రాయడం వల్ల కూడా అది రియాక్షన్ అయ్యి కూడా ఈ రకమైనటువంటి మచ్చలు ఏర్పడవచ్చు అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అంటే కరెక్టే, ఆస్పిరిన్ వాడితే కూడా వస్తాయి అన్నట్టు డాక్టర్లు అదే చెప్పారు. రెండోది మీరు అన్నట్టు ఆయింట్మెంట్ రాస్తే కూడా మచ్చలు వస్తాయి. అందుకని మీరు అల్జిమర్స్ కూడా నాకు తెలిసి అయితే వారసత్వ రోగం ఏం కాదు మరి. అల్జిమర్స్ అనేది మనిషిని బట్టి, మనిషి మెదడుని బట్టి ఉంటుంది. జ్ఞాపశక్తి ఉండడం పోవడం అని ఉంటుంది. కానీ 80 ఏళ్ళకి కాదు, 70 ఏళ్ళకి కూడా, 60 ఏళ్ళకి కూడా అల్జిమర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 90 ఏళ్ళకి కూడా రాని వాళ్ళు ఉన్నారు. చాలా మంది నేను అప్పుడప్పుడు జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటే సదాశివ గారు అని కవి ఉంటారు, రచయిత ఉంటారు. ఆయన అసలు మనం చాలా మర్చిపోతాం నిరజన్మ సంగతి కూడా. అద్భుతంగా పాత విషయాలన్నీ నాకు కందస్థం చేయడానికి అవకాశం ఇచ్చిన మనకు 90 ఏళ్ళు చనిపోయింది ఆయన. మరి అటువంటిది కూడా చూసినాం. అందుకనే అందరికి రావాలనేది అందరికి రావద్దు అనేది. కానీ ఈయన మాత్రం జ్ఞాపక శక్తి పోలే. కానీ అప్పుడప్పుడు నిన్న అన్నమాట మర్చిపెట్టి తెల్లారి రకాలు ఇంకోటి యూటర్న్ చేసుకుంటుండే. అది అల్జిమర్స్ వల్ల రాలేదు. ఆయన అందరు కరెక్టే వాడు తండ్రికుండే అల్జిమర్స్ ఆయనకైతే రాలేదు అంటున్నాడు. చూద్దాం. మొత్తం మీద మాత్రం పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇంకోటి 40 ఏళ్ల కింద ఇప్పుడైతే లేడు. 40 ఏళ్ల కింద మనం ఎవరైనా చూడలేక. అంటే చూడండి, ఆయన వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో పాపులర్ కావచ్చు. కానీ 2016 ఎన్నికల్లో పోటీ చేసే ముందుగా మనకు అందరి ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం అయింది. అంతకుముందు లేదని కాదు. మనందరం కూడా ఎప్పుడు చూస్తాం, రాజకీయాలకు వచ్చినప్పుడు లేకుంటే సెలబ్రిటీగా మారినప్పుడు చూస్తాం. అంతకుముందు అమెరికాలో సెలబ్రిటీ ఆయన కాదనలేదు. కానీ 2016 నేను చూస్తే 8 ఏళ్లలో మాత్రం ఎంతైనా నడుమ కదా, లేకుంటే చెదగాకుండా ఉండదు. 8 ఏళ్ళ కానీ మానే ఉందని చెప్పడానికి కోసం నేను ఫిట్నెస్ లో ఉన్నాను, ఫుల్ ఫిట్నెస్ లో ఉన్నాను అంటున్నాను. 80 వయసు, 79 ఏళ్ల వయసు తిరుగుతలేనా? కానీ అట్లా చూసుకొని మన ట్రంప్ ఉన్నాడు అనుకోండి, మన మోడీ ఉన్నాడు అనుకోండి. మన మోడీ 75 ఏళ్ళు దాటినాయి కదా. మరి ఆయనంత స్ట్రాంగ్ నడగలుగుతున్నాడా? మీరు ఉదాహరణ వంచుతాడు ట్రంప్ కదా. మన మోడీ చాలా ఏం కదా, అట్లా 4 ఏళ్ళు ఎక్కినవాడు కదా ఆయనకంటే. అంటే ఆరోగ్య రహస్యం ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కానీ ఆహార నియమాలు పాటిస్తారు. అమెరికా అధ్యక్షుడికి ఉన్నన్ని ఆంక్షలు, ఆయన బతికే పబ్లిక్ లైఫ్ కనుక ప్రతిదీ కూడా ఆచి దూచి పెడతారు. ఆయన తినే ఆహారం కూడా 20 మంది తిన్నాక 21 ఆయన తింటాడు అంటారు కనుక సమస్య ఆహార లోపం ఉండదు. అట్లాగే ఏమైనా విష ప్రయోగం జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ అంటది కనుక ఈ మచ్చలు ఇవన్నీ కూడా శరీర ప్రకృతిని బట్టి వస్తాయి కదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే ఎంత మంచి ఆరోగ్యవంతుడికైనా కూడా కొన్ని రోగ లక్షణాలు మనకు పుట్టుకతో ఉంటాయి. అందుకని ఒడ్డు పుట్టుకతో మనం మానేయచ్చు. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ మచ్చలు ఇలాంటివి అనేవి చాలా క్వైట్ కామన్. మీకు నాకు మన మన చుట్టూ ఉండే వాళ్ళకి అక్కడక్కడ ఏదో దోమ కరిచినా కూడా ఇలాంటి మచ్చలు కనబడతానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ పెద్దన్నకి మచ్చలు వచ్చేసరికి ఇది ఒక పెద్ద వైరల్ అయిపోయింది ఈ న్యూస్. ఇప్పుడు రాజుగారి కుక్క చచ్చిపోతే మొత్తం అందరు వస్తారట. రాజుగారు పోతే ఎవరు రారు. కనుక అట్లానే ఇప్పుడు రాజుగారికి చిన్నది, ఇప్పుడు బతికే ఉన్నాడు కదా, ఆయనకి ఇట్లాంటి దాని చర్చ జరుగుతుంది. చూస్తే మామూలుగా సినీ సెలబ్రిటీ చిన్న చిన్న జరుగుతుంటే మనం చూస్తుంటాం కదా. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి అందరూ పట్టించుకోవాల్సిందే. మనకు కాలక్షేపం, ప్రపంచ ప్రజలకు కూడా కాలక్షేపం నచ్చే ఉన్నది. కానీ డాక్టర్లు మాత్రం చెప్పిన దాన్ని బట్టి మీరు అన్న 3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో సెలవులు గమనం ఇవ్వడం, లేకుంటే మనకు సయాటిక. మూడోది ఏంటంటే ర్యాషెస్ వచ్చినప్పుడు ఆయింట్మెంట్ రాయడం. కానీ అట్లాగే మీరు అన్న రక్తం పలచబడడానికి అవసరమైన అది ఆస్పిరిన్ గోళీ తీసుకోవచ్చు, లేకుంటే అది ఇంజక్షన్స్ తీసుకోవచ్చు. ఆస్పిరిన్ మాత్రం దాని వల్ల కూడా మచ్చలు వస్తాయి అంటున్నారు. కనుక ఆయన మొదలై తెల్లగా ఉంటాడు, ఎర్ర కోతిలాగా ఉంటాడు. అంటే అటువంటిది ఒక సింహం లాగా ఉంటాడు, గట్టిగా మాట్లాడితే ఎర్ర సింహం లాగా ఉంటాడు. అట్లా అనుకుంటే శౌర్యం అనుకుంటే కనుక ర్యాషెస్ అంత అల్లటి వాళ్ళకి ర్యాషెస్ వస్తే ఇది ఏర్పడతాయి అమ్మ. కానీ అంత తెల్లటి వాడికి ర్యాష్ కనపడదు. అంటే ఎర్రటి వాడి తెలుపు కూడా బాగా రెడ్డిష్ ఉంటాడు కనుక మరి ఆయనకే రెడ్డిష్ ఇంకో మన మచ్చబడ్డదంటే అది శరీర ప్రకృతి అంటున్నాడు. నిజంగా ఇప్పుడు చూడండి, డాక్టర్లు ఏం చెప్తారు రోజా గారు, ఇప్పుడు మీరు శరీరం సహకరిస్తున్నారు, పేషెంట్ సహకరిస్తున్నారు అంటే ఏమన్నట్టు ఎవరి శరీర ప్రకృతి వాళ్ళదే కదా. కదా, ఇప్పుడు జింబాకర్ వచ్చి పుర్రెకో బుద్ధి అంటారు. అట్లాగే ఆరోగ్య విషయంలో ఎవరి శరీరం వాళ్ళదే. కొన్ని తట్టుకోవచ్చు, కొన్ని తట్టుకోకపోవచ్చు. అందుకనే ఆయనకు అది వచ్చింది. అంతేందుకు మా మనవడు ఉండేవాడు, ఉన్నాడు ఇప్పుడు కూడా. వాడు చిన్నప్పుడు ఎండకు పోతే బాగా మా రాసెస్ వచ్చేవి. అదే పోతే డాక్టర్ గారు అన్నది పోయింది ఇప్పుడు. అందుకని ఒక్కొక్కరి శరీర ప్రకృతి ఒక్కో రకంగా ఉంటది కనుక ట్రంప్ శరీర ప్రకృతి ఇన్ని రోజులకు మరి కొన్ని ఇన్ని రోజులు అంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయంటే రాలేదు అన్నట్టే కదా. ప్రతిదీ కూడా
ఇప్పుడు రాజుగారికి రాచపుండు పుడితే మొత్తం ప్రపంచం అంతా వార్తే. ఇప్పుడు అందుకని రాచపుండు కాదు కానీ ర్యాషెస్ వచ్చినాయి అంతే తేడా. సో రాజుగారికి ర్యాషెస్ రావడం అనేది కూడా పెద్ద సంచలన అంతే వార్త కదా అయిపోయింది వార్తే ఇప్పుడు కదా. ఈరోజు. యా. వార్త అవుతుందా? ఎస్. అంటే మన వార్తలలో ఒక మాట ఉంది కదమ్మా, ఇప్పుడు పులి మనిషిని కడితే వార్త కాదు, మనిషి పులిని కడితే వార్త. అట్లాగే సామాన్యుడికి రాక్షసు కాదు, వాడికి రక్తగాయలైనా పెద్ద వార్త కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు కదా, మరి చిన్న గాయమైనా పెద్ద గాయమైనా గాయమా కాదా చాలా పెద్ద పరీక్షలు జరిగినాయి. మీరు అన్నట్టే చాలా చర్చ జరిగింది దీని మీద. ఏంటంటే గాయమా, లేకపోతే ఏమన్నా కొట్టినరా, లేకుంటే మెడల మీద కొట్టొచ్చు కదా. ఇవి అంటే అంత దుర్మార్గం ఏముండదు. ఆయన దగ్గరికి పోవడానికి ఉండదు. మామూలుగా మనకు వాళ్ళ కౌన్సిలర్లు అటువంటి వాడు ఆ కారుకు కౌన్సిల్ అని బోర్డు పెట్టుకొని పోతున్నాడు. అమెరికా అధ్యక్షుడికి అంత భద్రత ఉండదు. సమస్యలు ఎవరు కొట్టే ముచ్చట్లు. అంటే భద్రత గురించి అంటే మొన్ననే ఒక భద్రతా వైఫల్యం చూసాం కదా సార్. అవును, అవును, అక్కడ అవును. వెళ్ళి మరి గన్ పట్టుకొని వెళ్ళాడు, డైరెక్ట్ గా వెళ్ళాడు వాళ్ళ రిసార్ట్ కి. అవును. అంటే 7 అంచెల భద్రతను దాటి ఆయన దగ్గర పోవడం అది కూడా చూసాం. ఎంత భద్రత ఉంది అదే జరిగింది అంటున్నా. ఎన్నిసార్లు అయినా ఈ 99 సార్లు తప్పించుకొని ఈ భద్రతా దళాల విషయంలో మొత్తం మాఫీ అయిపోతుంది. బారాకుంది మాఫీ అయిపోతుంది. ఇన్నిసార్లు చేసింది పోతుంది. ఆ ఒక్కసారిదే బాగా ఒక్కసారి కావచ్చు. మీరు అన్నది కూడా భద్రతా వైఫల్యం కూడా కనపడుతుంది. కరెక్ట్.